గత ప్రభుత్వాలు చూశారు, రాజశేఖర రెడ్డి నుంచి చూసే ఉంటారు. మారుతున్న కొద్దిగా ప్రభుత్వంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? కొన్ని కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కొన్ని జరగట్లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. సో ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా జరిగాయా? తెలంగాణ కంటూ లబ్ధి పొందిందా తెలంగాణ? ఇప్పుడు కేసీఆర్ నాడు అయితే ఏం లబ్ధి పొందలేదు. అంటే ఇండస్ట్రీస్ తెచ్చాం, మేము కంపెనీస్ తెచ్చాం, డెవలప్మెంట్ చేసామంటున్నాడు కదా కేసీఆర్. ఎక్కడ తెచ్చారండి? అంటే ఇప్పుడు తెలంగాణలో మనకి బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, గొడవలే ఉన్నాయి, అన్న చెల్లెల గొడవలు బాగా ఎక్కువైపోయాయి అంటారు. మీరేమంటారు? ఉండొచ్చు, అవి వాళ్ళ సొంత కుటుంబం కాబట్టి మనం ఏం చెప్పలేము. ఉండొచ్చు. మరో వైఎస్ఆర్ ఫ్యామిలీ అవుతుంది అంటారా మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఫ్యామిలీ? కావచ్చు, మనం ఏం చెప్పలేము కదా దాని గురించి. అంటే ఇప్పుడు మళ్ళీ కవిత కూడా పార్టీ సపరేట్ పార్టీ పెట్టే అవకాశం పెడుతుంది అంటారా? అసలు ఎందుకని గొడవలన్నీ? ఇక మనకేం తెలుసు, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ విషయం మనం ఏం చెప్పలేము కదా. బయట అంటే ఏదైనా చెప్పగలుగుతాం, కుటుంబ విషయం మనం ఏం చెప్పలేము. రేవంత్ రెడ్డి పథకాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? కొన్ని అంటే ఇప్పుడు అనేది డబ్బులు లేక ప్రాబ్లం ఇస్తున్నాను అంతేగాని ఇంతకుముందుకు డబ్బులు ఉంటే అన్నీ చేసేవాడు, కానీ డబ్బులు లేవు కాబట్టి. అంటే ఆర్టీసీ అంటేనే పెద్ద సంస్థ, మరి ఈ సంస్థను ఫ్రీగా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం అనేది కరెక్టే అంటారా? మరి డబ్బులు ఏ నుంచి వస్తాయి ఇలాంటి ఫ్రీ సంస్థలు పెడితే? కొంతమందికి నస్తుంది, కొంతమంది నచ్చలేదు. మీరేమంటారు? నాకైతే పర్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసి ఇప్పుడు ఏపీలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా. అసలు ఈ పథకం కరెక్టే అంటారా? ఏది ఫ్రీ బస్ కానీ ఫ్రీ పథకాలు? ఓకే, సో ఫ్రీ పథకం, ఫ్రీ బస్ అనేది ఉంచాలంటారా, తీసేయాలంటారా మీ మాట ప్రకారం? ఇవి ఉంచితేనే బాగుంటుంది, ఇక తీసేసి ఎట్లా మళ్ళీ గవర్నమెంట్ బదలాం అవుతుంది. అయ్యో కొన్ని రోజులు పెట్టిన మురుపానికి పోయింది అంటారు.